బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రీటింగ్స్ ఫెడరల్ గైస్. ఈ రోజు మనం హైదరాబాద్లో ఒక అద్భుతమైన ఎక్స్పీరియం ఈకో పార్క్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇది ఈకో ఫ్రెండ్లీ ప్రదేశమే కాదు గైస్, ప్రకృతి ప్రేమికులకు వారి కుటుంబ సభ్యులకు ఒక మంచి వేదిక అని చెప్పొచ్చు. అండ్ ఈ ఎక్స్పీరియం ఈకో పార్క్ అనేది ప్రకృతి పరిరక్షణకు మరియు పర్యావరణాన్ని కాపాడటానికి ఒక మంచి దిశలో రూపొందించబడింది అనమాట. అండ్ ఇది ఒక మంచి ప్రాజెక్ట్ అని కూడా చెప్పొచ్చు. ఇది నగరంలో శబ్దం అనేది లేకుండా హడావిడి నుంచి బయటకు వెళ్ళి ఒక ప్రశాంతమైన ఒక సమయాన్ని గడిపే ఒక అద్భుతమైన ప్లేస్ అని చెప్పొచ్చు. దీనికి ఎంట్రీ టికెట్ వచ్చి 1600 రూపీస్ పర్ హెడ్, అలాగే చిన్నారులకైతే 600. ఈ ప్రాజెక్ట్ ప్రతి మూల పచ్చని ఉద్యానవనం లాగా అండ్ చెట్లు మరియు పూల మొక్కలతో చాలా అందంగా ఉంటుంది, బ్యూటిఫుల్ ఉంటుంది. సో ఈ ప్లేస్ని టోటల్ కవర్ చేయడానికి మనకి బగ్గీ ఎలక్ట్రికల్ వెహికల్స్ అవైలబుల్ ఉంటాయి అన్నమాట. దీని కాస్ట్ 200 రూపీస్ పర్ హెడ్. ఇది అప్ అండ్ డౌన్ కాస్ట్ అనమాట. సో వచ్చే వాళ్ళకి ఏమి ఇబ్బంది పడకుండా ఆరామ్స్ అయితే రావచ్చు. సో గైస్, ఇప్పుడు అయితే ఫస్ట్ పాయింట్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఈ పాయింట్ లొకేషన్ వచ్చి ఎగ్జాక్ట్లీ ఐ మూవీలో ఎలా అయితే పూలతోటి సెటప్ ఉంటుందో అదే అనమాట. సేమ్ యాజ్ టు కాపీ. సూపర్గా ఉంటుంది, అమేజింగ్ అనిపిస్తుంది అనమాట. సో గైస్, ఈకో పార్క్లో ఉన్న స్పెషలైజ్ ఏంటంటే దీని విస్తీర్ణం వచ్చి 150 ఎకరాలు అనమాట. అలాగే 85 దేశాల నుంచి 25,000 రకాల చెట్లను అయితే తీసుకొచ్చారు. ఒక్కొక్క చెట్టు కాస్ట్ ₹1,00,000 నుంచి 3.5 కోట్ల వరకు కూడా దాని విలువ ఉంది. సో ప్రస్తుతం ఉన్న హైదరాబాద్ సిచ్యువేషన్స్లో చెరువులు అండ్ ఏదైనా ఓపెన్ స్థలాలు కనిపిస్తే పూర్తి చేసి ఇల్లులు లేదా ప్లాట్లు విల్లాస్ అలా వేసే సిచ్యువేషన్స్లో ఇంతమంది ప్రాజెక్ట్ ఇంత పెద్దగా 150 ఎకరాలుగా రావటం అనేది ఒక గొప్ప విషయం అని చెప్పొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్న బుద్ధుడు బొమ్మను చూసారా, ఎంత క్రియేటివ్గా ఎంత నీట్గా ఒక ట్రీ మధ్యలో సెటప్ చేశారో, అంత అందంగా ఉందో కదా. అండ్ ఈ ఎక్స్పీరియం ఈకో పార్క్ January 28, 2025 ఇనాగ్రేషన్ జరగడం జరిగింది. అది కూడా ఈ అతిపెద్ద ఈకో పార్క్లో చెట్ల కోసం ఆల్మోస్ట్ 150 కోట్ల రూపాయలను వెచ్చించారనమాట, ఓన్లీ ట్రీస్ కొనడానికి. అలాగే ఓవరాల్గా ప్రాజెక్ట్ ఇది 400 నుంచి 450 కోట్ల పైనే ఈ ప్రాజెక్ట్ ఓవరాల్గా ఖర్చు అవ్వడం జరిగింది. అండ్ ఈ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో రామ్దేవ్ గారు, ఆల్మోస్ట్ ఆయన 8 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల కళ ఈ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ అనమాట. అలాగే గైస్, ఈకో పార్క్లో క్యాంటీన్ కూడా అవైలబుల్ ఉంది. ఫుడ్కి సంబంధించిన కంప్లీట్ ఐటమ్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి. బట్ ఇక్కడ యూపీఎస్ కానీ క్యాష్ కానీ తీసుకోరు. స్టార్టింగ్లోనే ఏదైతే కౌంటర్ టికెట్స్ తీసుకుంటామో అక్కడే ఫుడ్ కూపన్స్ లాగా తీసుకోవాలి. కాకపోతే కొంచెం ప్రైజెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇది ఒక అద్భుతం గైజ్.
కుర్చీలాగా ఒక ట్రీని తయారు చేయడం, అంటే ట్రీని అలా మెల్ట్ చేసి అదొక కుర్చీలాగా తయారు చేయడం, అది కూర్చుంటే ఎంత బ్యూటిఫుల్ ఉందో. అసలు దీని క్రియేటివిటీకి చాలా మెచ్చుకోవచ్చనమాట. సో గైస్, తొందరలోనే ఈ పార్క్‌లో రిసార్ట్స్ కూడా రాకపోతున్నాయి. అలాగే ఫోటో షూట్స్‌కి సంబంధించి ప్రీ వెడ్డింగ్స్ గానీ, బర్త్‌డే షూట్స్ గానీ వండర్‌ఫుల్‌గా ఇక్కడ జరుపుకోవచ్చు. అండ్ ఇది చిన్న పిల్లలకే కాకుండా పెద్దవాళ్ళకి అండ్ ఏజ్ లిమిట్ అనేది లేకుండా ఒక బ్యూటిఫుల్ నేచర్‌తో ఎంజాయ్ చేసేవాళ్ళు ఎవరైనా ఇక్కడికి రావచ్చు. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇది ఒక బ్యూటిఫుల్ పార్క్ అని చెప్పొచ్చు. ఇంత పెద్ద పార్క్ ఇండియాలో ఇదే పెద్దది. అంత చాలా బాగుంటుంది. సో గైస్, ఈ ఎక్స్పీరియం ఈకో పార్క్ చాలా బాగుంటుంది అండ్ వండర్ఫుల్గా ఉంటుంది. అండ్ ఈ లొకేషన్ వచ్చేసి పొద్దుటూరు విలేజ్ నియర్ గండిపేట దగ్గర అండ్ చిలుకూరి బాలాజీ టెంపుల్కి చాలా నియర్ బై ఉంటుంది. హైదరాబాద్కి ఇది చాలా నియరెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6 వరకు. టికెట్ ప్రైజెస్ మళ్ళీ చెప్తున్నాను, 1600 పర్ హెడ్, చిన్నపిల్లలకి అయితే 600. అలాగే బగ్గీ అయితే ఒక 200 రూపీస్ పర్ హెడ్ తీసుకుంటారు. సో ఫుడ్ అయితే లోపల అవైలబుల్ ఉంటుంది. చాలా బాగా ఎంజాయ్ చేయండి. అందులో ఈ పార్క్లో మీకు ఏదైతే స్పెసిఫికేషన్గా నచ్చిందో మా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ అగైన్.